ఈరోజు నేను మంగళూరు బన్స్ చేద్దామని ఆల్రెడీ అన్నీ తీస్తుంటే మా పిల్లలు మంగళూరు బన్స్ వద్దు, బనానా వేసి స్వీట్ బన్స్ కావాలమ్మా, అంతకుముందు నువ్వు చేసేదాన్ని కదా అని అడిగారనమాట. సో అందుకనే ఈ వీడియో మీరు కూడా చూస్తారు అని చెప్పేసి. ఏంటి అంటే 2 మెత్తటి అట్టిపండ్లు తీసుకోవాలండి. దానికన్నా ముందు ఇక్కడ చూడండి, 1 టీ స్పూను సోంపు, అలాగే ఒక 5 యాలకుల గింజలు వేసేయండి. ఇందులో మంగళూరు బన్స్లోనేమో జీలకర్ర వేస్తారు, ఇందులోనేమో మనం ఫ్లేవర్ కోసం సోంపు వేస్తామన్నమాట. యాలకుల గింజలు ఒక 5 వేసేయండి, బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటాయి, మెత్తగా సాఫ్ట్గా, పిల్లలైతే ఇష్టంగా తింటారనమాట. గింజలు, ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి ఇప్పుడు దీన్ని మనం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బాగా పండిన అట్టిపండ్లను తీసుకుందాం. అట్టిపండుతో కొంచెం ఆ స్వీట్ టేస్ట్, సాఫ్ట్నెస్ కూడా వస్తుంది. మొత్తం మ్యాష్ చేసేయండి అట్టిపండుని బాగా. మీ దగ్గర ఇంకా ఎక్కువ అట్టిపండు ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. అట్టిపండుని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసేయండి. సోంపు, యాలకులు, అలాగే షుగర్ మంచి మిక్స్ చేసేయండి, మంచి కలిపేసేయండి మెత్తగా. ఇప్పుడు ఈ మిశ్రమంలోనే కాస్త వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న అరటిపండు మిశ్రమానికి సరిపడా పిండి వేసేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకునేటప్పుడే ఇందులో 1 స్పూను కమ్మటి పెరుగు వేయండి, బాగుంటుంది. సో ఇలా పిండి తడుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి లాస్ట్లో, బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మటుకి ఆప్షనల్, కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు, బట్ నేనైతే యాడ్ చేస్తాను. ఇలా పిండిని మెత్తగా తడుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆయిల్ని వేడి చేసుకోండి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసేసుకొని లావుగా ఒత్తుకోవాలి, సన్నగా కాదు. పూరి కన్నా కొంచెం చిన్న సైజులో చేస్తామన్నమాట, కొంచెం లావుగానే ఉంటాయి. ఇలా మందంగా పక్కన పెట్టేసి అన్నీ ఇలాగే ఒత్తుకోవాలి. పిండి వేసుకోకుండా ఆయిల్ సహాయంతో లేదా నెయ్యి సహాయంతో చేసుకోండి. ఇలా ఒత్తుకున్న వాటిని మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, నూనె మీడియంగా వేడిగా ఉండాలి. ఇలా ఆయిల్లో వేసి మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి పొంగుతాయి, మెత్తగా బాగుంటాయండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇలా పైన కొంచెం గార్నిష్కి వేస్తే చూడడానికి బాగుంటుంది, అండ్ కొంచెం లైట్గా స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. ఇందులో మనం ఓన్లీ 1 టేబుల్ స్పూనే వేసాము షుగర్, బాగుంటుంది. అంతే అండి, సింపుల్గా తయారు చేసుకున్న బనానా బన్స్. బాబాయ్, పిల్లలకి ఇద్దాం, ఏమంటారో చూద్దాం. శాండీ, శాండీ, వేడి వేడిగా ఉంది, దా నువ్వు కూడా తిందు కానీ, టేస్ట్ చూడు. బాగున్నాయా? వేడికి లేదా కొంచెం? పిల్లలు తింటారండి ఇష్టంగా, వాళ్ళకి స్నాక్ బాక్స్లో పెట్టించినా కూడా చాలా ఇష్టపడతారు. సో అదన్నమాట విషయం, మీకు ట్రై చేయండి. బాయ్.